ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. బావగారు ఒప్పుకుంటారా? ఒప్పుకోకపోతే ఎలా ఒప్పించాలి? అభి, ఇంకా రెడీ అవ్వలేదా? అగ్ని పరీక్ష పెట్టి రెడీ అవ్వలేదా అంటే ఏం చెప్తాను? అగ్ని పరీక్ష కాదా? పంచ కట్టడం అంటే అగ్ని పరీక్ష కాదా? అంటే నీకు పంచ కట్టుకోవడం రాదా? రాదు. నిజంగా రాదా? రాదనేగా చెప్తున్నాను. తెలుగులోనేగా చెప్పింది. తెలుగులో మాట్లాడతావా? పంచ కట్టుకోవడం మాత్రం రాదా? నువ్వేం తెలుగువాడివి? తెలుగుండైనంత మాత్రాన పంచ కట్టుకోవడం తెలుసుండాలా? ఉండద్దా మరి? పంచకట్టు తెలుగింటి ఆచారం. పంచ కట్టుకోవడం రాని మగాడు తెలుగింటి మగాడే కాదు. నీకే ఎన్నన్నా చెప్తావు. నాకు రాదు. నేను ప్యాంట్లోనే వస్తా. అదేం కుదరదు. పంచ కట్టాల్సిందే. నాకు రాదంటే ఏంటి మొండితనం? కర్మ కర్మ. సర్లే, నేనే కడతాలే. ఈ మాట అన్నావు, బాగుంది. ఏంటి, నువ్వు కడతావా? టవల్ తీ. నీకు అసలు సిగ్గలేదా? ఎందుకు? నేను మగాణ్ణి. పంచ కట్టడం రాదు కానీ మగాడంట మగాడు. ముందు ఆ టవల్ ఇవ్వవయ్యా. నేనిప్పను. అవతల టైం అవుతుంది. ఇంకా అక్కని రెడీ చేయాలి. నాకు సిగ్గు, నేనిప్పను. సిగ్గైతే ఒక పంచి. ఏం చెయ్యాలి? కళ్ళు మూసుకో. జనని, బాగోదు జనని. చెప్పింది వినాలి అంతే. తప్పదా? తప్పదు. అబ్బా, ఈ పంచకట్టులో ఎలా ఉన్నావో తెలుసా? ఎలా ఉన్నాను? కోనసీమ కుర్రాళ్ళ ఉన్నావు. అవునా? అంత బాగున్నానా? వెళ్ళి అద్దంలో చూసుకో. అభి, జాగ్రత్త, జాగ్రత్తగా నడు. ఏంటి నడిచేది? పంచ కాళ్ళకు అడ్డం పడుతుంది. అలవాట్లేదు కదా, అలాగే ఉంటుంది. సూపర్గా ఉన్నావు. నేను వెళ్ళి సరస్వతక్కని రెడీ చేయాలి. వెళ్ళొస్తా. ఏంటో ఈ పంచేంటో, ఈ లోకమేంటో. నాన్న, మంచినీళ్ళు. ఏ ఐశ్వర్య, అమ్మిచ్చినట్టే నాన్నకి మంచినీళ్ళు ఇస్తావా? మరి ఇంకేం ఇస్తారు? జ్యూస్ ఇవ్వాలి కదా. నానా, ఇదిగోండి, మీకోసం నేనే తయారు చేశాను. చాలా బాగుంటుంది. అవును పెద్దనాన్న, బాగుంది, తాగు. ఎవరైనా బయట నుంచి రాగానే మంచినీళ్ళు తాగుతారు కానీ జ్యూస్ తాగుతారా నాయనమ్మ? పెళ్లి రోజు ఫంక్షన్ కి పెద్దోడిని ఒప్పించడానికి ఎన్ని తిప్పలు పడుతున్నారా బాబు. నవ్వుతావేంటి నాయనమ్మా? చెప్పు. ఆపండి. అసలేమైంది మీ నలుగురికి? కొత్తగా ప్రవర్తిస్తున్నారు. అర్థం కాలేదా పెద్దోడా? ఏంటట?
నువ్వే అడుగు. ఏ నువ్వు చెప్పకూడదా? మీరు చెప్తేనే ముద్దుగా ఉంటుంది. కొత్తగా చెప్పేదేముంది, నాన్నకు ఆల్రెడీ తెలుసు కదా. నాకు తెలుసా? ఏంట్రా అది? అదే నాన్న, అది ఐశ్వర్య, నువ్వు చెప్పు. మరేం లేదులే నాన్న. అది అపూర్వ చెప్తుంది. చెప్పు. ఇది చెప్పడానికి కింద భయం ఎందుకు? ఏం లేదు పెద్దనాన్న, అది అది ఐకిదా, నువ్వు చెప్పు. పెద్దనాన్న, వీళ్ళందరికీ నిన్ను చూస్తే భయం, అందుకే నాయనమ్మే చెప్తుంది. హోసిని కాలాంతకురాలా. అబ్బాబాబా, ఎవరో ఒకరు చెప్పండి. ఏముందిరా, ఇవాళ మీ పెళ్లి రోజు కదా. పాపం పిల్లలను ఒప్పుకుంటావన్న ఆశతో ఫంక్షన్ ఏర్పాటు చేశారు. నువ్వు ఒప్పుకుంటే ఆ ఫంక్షన్ ఏదో సంతోషంగా చేసుకుంటారా. ఒప్పుకోరా. అది కుదరదు, అలాంటివి వద్దని చెప్పాను కదా. అయినా ఏర్పాట్లు చేసుకోవడం ఏంటి? నాన్న ఒక్కసారి నాన్న ఒప్పుకోండి నాన్న ఒప్పుకోండి నాన్న ప్లీజ్ నా మాట వినండి. ఏహే, ఆపండి. సరే చేసుకోండి, నేను కూడా వస్తా. ఆగండి ఆగండి ఆగండి. ఇక్కడే ఉంటే ఎలారా? వెళ్ళి అందరితో చెప్పొద్దు. పదండి పదండి పదండి. అబ్బా చాలేవే, ఇంకా ఏంటి? ఆ ఇవాళ తమరు పెళ్లి కూతురక్క. అవును, నిన్ను చూసి బావగారు మురిసిపోవాలి. నాన్న మురిసిపోతుంటే నువ్వు సిగ్గుపడాలి. ఇదిగో పెద్దమ్మా, సిగ్గుపడ్డం అంటే ఏంటో తెలుసా? తెలియకపోతే పాత సినిమాల్లో హీరోయిన్లు చూసి నేర్చుకో, లేకపోతే నేను నీకు నేర్పిస్తా. ఎంత బాగా చెప్పావే. అవును, విద్యది ఇంకా రాలేదా? అసలు వస్తుందా రాదా? వస్తుంది అత్తయ్య గారు. పాపం తను చాలా మనస్తాపంతో ఉంది. అది మనం కూడా అర్థం చేసుకోవాలి కదా. నిజమేనే, అలాగని జరిగిపోయిన దాని గురించే తలుచుకుంటే ఎలాగా? కళ్యాణ్నైతే అసలు లెక్క చేయటం లేదు. అది లెక్క చేయకపోవడం కాదత్తయ్య గారు, కోపం ప్రదర్శించడం. ఏదో ఒకట్లే గాని అతి చేస్తే చిరాకు పుడుతోంది. అక్క, ఈ పాపిడి పెళ్లి పెట్టనా? బాగుంది. నేను బుక్ అయిపోయాను, మీ ఇష్టం, కానివ్వండి. జరడి పెట్టు. అవును, సరస్వతిని ఇక్కడ అలంకరిస్తున్నారు. అక్కడ పాపం పెద్దోడి దగ్గర ఎవరైనా ఉన్నారా? ఉన్నాలే నానమ్మ. బాబాయిలు విక్రమ్ నాన్న రెడీ చేస్తున్నారు. వాడు వీళ్ళ మాట వింటాడా? ఉండండి, నేనెళ్ళి చూసొస్తా. అత్తయ్య గారు, మీరు వెళ్తే మళ్ళీ మాట మార్చి ఏమీ వద్దు అంటారు. అది నిజమేలే, తిక్కవేదవా అలా అన్నా అంటాడు. నువ్వేంటి